హలో ఫ్రెండ్స్, మీలో రామాయణం గురించి ఎంతమంది తెలుసు? కోర్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి. రావణాసురుడు సీతను ఎత్తుకుని వెళ్తాడు. దీంతో రాముడు రావణాసురుడిని చంపి సీతను తిరిగి తీసుకుని వస్తాడు. కానీ ఇదే రామాయణం స్టోరీలో ఇంకో యాంగిల్ కూడా ఉంది. లక్ష్మణుడు రావణుడి సిస్టర్ ముక్కుని కోసేస్తాడు. సో లక్ష్మణుడు ఏ కారణంతో కోసాడో కాసేపు పక్కన పెడితే, ఒక అన్నగా ఎవరికైనా సరే చెల్లి ముక్కుని కోసారంటే కోపం వస్తుంది. ఆ కోపంతో రావణాసురుడు వెళ్ళి డైరెక్ట్ గా లక్ష్మణుడితో గొడవ పెట్టుకుంటే బానే ఉండేది. కానీ రావణాసురుడు మాత్రం వాళ్ళు చెల్లి చెప్పిన తప్పుడు మాటలు విని సీతాదేవిని అక్కడి నుంచి ఎత్తుకుని వచ్చేస్తాడు. కానీ మనం గమనిస్తే రామాయణంలో లంకనే సుందర లంక అని చెప్పి అంటారు. అంటే చాలా అందమైన ప్రదేశం అని చెప్పొద్దాం. సో ఎలా చూసినా కానీ రావణాసురుడు ఒక మంచి రాజు. కానీ సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళటంతో తనొక విలన్ గా మిగిలిపోయాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, కొంతమంది విలన్స్ చేసే పనుల వెనకాల వేరే వేరే ఉద్దేశాలు ఉంటాయి. అది చాలా వరకు మంచి ఉద్దేశం అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎంచుకునే దారులు తప్పు దారులు అవటం వల్ల వాళ్ళందరి చేత ద్వేషించబడతారు. సో ఈ రోజు వీడియోలో సినిమాల్లో మంచి మోటివ్ ఉన్నా కానీ తప్పుదారులు వెళ్ళిన కొంతమంది విలన్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. రోబోట్ ఈ సినిమాలో విలన్ అక్షయ్ కుమార్. డైరెక్టర్ శంకర్ గారు అక్షయ్ కుమార్ గారి క్యారెక్టర్ ని ఇండియన్ ఆర్నిథాలజిస్ట్ అలాగే న్యాచురలిస్ట్ అయిన సలీం అలీ గారి నుంచి ఇన్స్పైర్ రాసుకున్నారు. సలీం అలీ గారిని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇండియాలో సిస్టమాటిక్ బర్డ్ సర్వీస్ నిర్వహించిన మొట్టమొదటి వ్యక్తి సలీం గారే. అంతేకాకుండా ఈయన పక్షుల మీద ఎన్నో పుస్తకాలు రాసి ఇండియాలోనే ఆర్నిథాలజీని ఫేమస్ చేశారు. సో బేసిక్ గా చెప్పాలంటే పక్షులంటే ఆయనకు ప్రాణం. ఈయన జీవితం మొత్తం వాటి కోసమే పోరాడాడు. రోబోట్ సినిమాలో కూడా అక్షయ్ కుమార్ పక్షుల కోసమే పోరాడుతూ ఉంటాడు. నిజానికి ఆ సినిమాలో తను చాలా మంచోడు. బట్ ఎవరు కూడా తన బాధను పట్టించుకోరు. సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని చెప్పి జనాల్ని ఎడ్యుకేట్ చేస్తూ నిరసనలు చేస్తూ గవర్నమెంట్ ని అడుక్కుంటూ ఉంటాడు. కానీ ఎవరు కూడా అతను బాధ పట్టించుకోరు. దీంతో పక్షుల బాధ చూడలేక తనే సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ఆత్మ వచ్చి ఒక్కొక్కరికి చుక్కలు చూపించింది. సో పేరుకి వెళ్ళిన అయినా అక్షయ్ కుమార్ కి ఎటువంటి చెడు తలంపులైతే లేవు. జస్ట్ తను ఒక మంచి పని కోసమే పోరాడాడు. కానీ అది జరగలేదు. చాలా మంది విలన్ క్యారెక్టర్స్ లాగా ఇతను బ్రతుకున్నప్పుడు చెడ్డ మార్గం అయితే ఎంచుకోలేదు. బాధతో కోపంతో చనిపోయి ఆత్మ అయిన తర్వాత జనాల మీద రివెంజ్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. యాక్చువల్గా దాన్ని రివెంజ్ అని కూడా అనలేం. పక్షుల్ని కాపాడటానికి ఒక ఆత్మ రూపంలో మళ్ళీ తిరిగి వస్తాడు. సో దీంతో ఎటువంటి చెడు తలంపులు లేని విలన్ గా పక్షిరాజా మిగిలిపోయాడు. నెక్స్ట్ గౌతమ్ నంద. నా దృష్టిలో ఈ సినిమా బెస్ట్ రియలిస్టిక్ కాన్సెప్ట్ ఉన్న సినిమా. చెప్పాలంటే కాస్త సరిగ్గా తీసుంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ఏంటిది. డబ్బు ప్రేమ ఈ రెండు కూడా ఈ ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్. ఈ రెండిట్లో ఏది లేకపోయినా కానీ మనిషి హ్యాపీగా ఉండడనేది ఈ సినిమాలో క్లియర్గా చూపిస్తారు. సినిమాలో గోపిచంద్ గారు డ్యూయల్ రోల్ చేశారు. ఒకటి హీరో క్యారెక్టర్ ఘట్టంనేని గౌతమ్, ఇంకోటి విలన్ క్యారెక్టర్ నందకిషోర్. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ నందకిషోర్కు ఉన్న కోరికలాశలు ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది. మీరే చెప్పండి, కోట్లకు అధిపతి అయ్యే అవకాశం వస్తే మీరు వదులుకుంటారా? ఖచ్చితంగా ఏ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా వదులుకోడు. అంటే సినిమాలో నందకిషోర్ చేసింది కూడా ఇదే పని. కాకపోతే నందా చేసిన తప్పేంటంటే సొంత ఫ్యామిలీని చంపుకోవాలని చెప్పి అనుకోవటం. ఈ పాయింట్ దగ్గర నందా బ్యాడ్ అయిపోయాడు. కోర్స్ ఆస్తి కోసం ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని చంపుకునే నీచ్ కమిని కుత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే అందరూ అలా ఉంటారు కదా. బట్ యాజ్ ఎ మిడిల్ క్లాస్ పర్సన్ గా కోటీశ్వరుడు అవ్వాలని చెప్పి నందా అనుకోవటంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మనుషుల్ని, అది కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని చంపుకోవడం అనేది టూ మచ్ అనే చెప్పాలి. అంటే ఈ సినిమాలో ఒక సూపర్ డైలాగ్ కూడా ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్ చాలు నందకిషోర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కరెక్ట్ అయిపోవడానికి. స్లమ్ లో పుట్టడం నా తప్పు కాదు బ్రో, కానీ స్లమ్ లోనే చావటం మాత్రం నా తప్పే. ఈడియట్. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్ అని హీరో రవితేజ గారు డైలాగ్ చెప్పగానే మనం తెగూగేశాం. కానీ ఒకసారి ఆలోచించండి, ప్రకాష్ రాజ్ గారు చేసిన తప్పేంటి? కూతుర్ని ఎక్కువగా ప్రేమించడమా? మన సినిమాలో కరెక్ట్గా చూస్తే ముందు హీరోయిన్ వచ్చి డాడీ డాడీ ఎవడో నన్ను ఏడిపిస్తున్నాడు, తెగ విసుకుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ నాన్నకి కంప్లైంట్ చేస్తుంది. అలా చెప్తే ఏ తండ్రిని ఊరుకుంటారో చెప్పండి? అది కూడా ఒక కమిషనర్. మామూలుగా కానిస్టేబుల్ కూతుర్ని గెలిగితేనే కౌన్సిలింగ్ ఏముండదు, కొట్టడమే. అలాంటిది కమిషనర్ కూతురు నేర్పిస్తే ఎవడైనా ఊరుకుంటాడా? సో అది రవితేజ లాంటి హీరో అయినా సరే కోటింగ్ మాత్రం తప్పదు. కోర్స్ ఇన్ జనరల్ గా పోలీసులు అలా కొట్టించడం తప్పే అనుకోండి. బట్ ఫాదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం కూతురు నేర్పిస్తే ఏ తండ్రి మాత్రం ఊరుకుంటాడు? కానీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అలా ఒకరిని కొట్టించిన తర్వాత కూతురు వచ్చి డాడీ డాడీ నువ్వు కొట్టించావు కదా, వాడిని నేను ప్రేమిస్తున్నానని చెప్తే ఏ తండ్రి మాత్రం షాక్ అవుడు చెప్పండి? సో దీంతో ఎలాగైనా సరే వాళ్ళ కూతుర్ని రవితేజని విడగొట్టాలని చెప్పి ప్రకాష్ రాజ్ గారు ఆయనకున్న పవర్స్ అన్నిటిని రవితేజ గారి మీద యూజ్ చేస్తారు. దీంతో ఆ సినిమాలో విలన్ అయిపోతాడు. కానీ ఆ విలన్ వెనకాల ఉంది మాత్రం ఒక లవింగ్ అండ్ కేరింగ్ ఫాదర్ మాత్రమే. నెక్స్ట్ ప్రస్థానం.
మోస్ట్ అండర్ రేటెడ్ సినిమాల్లో ఇది టాప్లో ఉంటుంది. అసలు ఎలాంటి సినిమాలు ఎందుకు ఫ్లాప్ చేస్తారో కూడా అర్థం కాదు. ఇంక దీనిలో విలన్ విషయానికి వస్తే చెప్పాలంటే 2-3 ఉన్నారు. కానీ నేనైతే సాయి కుమార్ గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. పెంచిన కొడుక లేదా కన్న కొడుక వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాలన్నప్పుడు సాయి కుమార్ కన్న కొడుకునే సెలెక్ట్ చేసుకుంటాడు. రెండో కొడుకు అంటే కన్న కొడుకు క్యారెక్టర్ చేసిన సందీప్ కిషన్ ఆ సినిమాలో పెద్ద పోకే. కానీ తండ్రిగా తన కొడుకుని తను కాపాడుకోవాలని చెప్పి అనుకుంటాడు. అలా కాపాడుకోవాలనే ప్రయత్నంలో చిన్నప్పటి నుంచి తను పెంచిన పెంపుడు కొడుకుని 40 ఏళ్ల పాటు పక్కనే ఉన్న నమ్మకస్తుని కూడా తను దూరం చేసుకుంటాడు. చిన్న కొడుకు మీద ఉన్న ప్రేమే సాయి కుమార్ని తప్పుడు మార్గంలోకి వెళ్ళేలాగా చేసింది. నెక్స్ట్ ఫ్యాన్. షారుఖ్ ఖాన్ ఎంతో ప్రెస్టీజియస్గా తీసిన సినిమా ఫ్యాన్. కలెక్షన్ పరంగా చూసుకుంటే ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మాత్రం షారుఖ్ ఖాన్ తన కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ చేశాడు. ఒకటి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్యన్ ఖాన్ లాగా అండ్ ఇంకోటి ఆర్యన్ ఖాన్ని పిచ్చగా ప్రేమించే ఫ్యాన్ అయిన గౌరవ్ లాగా. సినిమాలో హైలైట్ ఏంటంటే గౌరవ్ చూడటానికి కొంచెం అటు ఇటుగా ఆర్యన్ ఖాన్ లాగా ఉంటాడు. దీంతో గౌరవ్కి ఆర్యన్ ఖాన్ మీద ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఎలా అయినా సరే ఆర్యన్ ఖాన్ని కలవాలని చెప్పి గౌరవ్ అనుకుంటూ ఉంటాడు. సినిమాలో విలన్ ఎవరనేది మనం ఆలోచించే విధానం మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆర్యన్ ఖాన్ మనకు విలన్ లాగా అనిపిస్తాడు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే గౌరవ్ మనకు విలన్ లాగా అనిపిస్తాడు. ఫ్యాన్స్ తమ ఫేవరెట్ సూపర్ స్టార్ కోసం ఎంతవరకైనా వెళ్తారనేది గౌరవ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా తనని తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సినిమాలో ఆర్యన్ ఖాన్ తన ఫ్యాన్ అయిన గౌరవ్ని చాలా రూడ్గా ట్రీట్ చేస్తాడు. ఎందుకంటే ఆర్యన్ ఖాన్కి ఆల్రెడీ తెలుసు గౌరవ్ లాంటి పిచ్చి ఫ్యాన్ ఎంతకైనా తెగిస్తాడని చెప్పి. అందుకని తను గౌరవ్ దగ్గర విలన్ లాగా బిహేవ్ చేస్తాడు. సినిమాలో యాక్ట్ చేసే హీరోలకు కూడా బయట ఒక లైఫ్ నార్మల్గా ఉంటుంది. ఆ నార్మల్ లైఫ్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఈ సినిమా యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ యానిమల్ సినిమా స్టోరీ ఒకసారి అదే బాబీ డియోల్ వైపు నుంచి చూడండి. రణబీర్ కపూర్ లాగే బాబీ డియోల్ కూడా తన ఫ్యామిలీ కోసం పోరాడతాడు. యాక్చువల్గా బాబీ డియోల్ ప్లేస్లో ఎవరున్నా కానీ అదే చేస్తారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే రణబీర్ కపూర్కి మిర్రర్ ఇమేజే బాబీ డియోల్ క్యారెక్టర్. సినిమాలో డైరెక్టర్ సందీప్ గారు తన రైటింగ్ బ్రిలియన్స్ని చూపించి బాబీ డియోల్ క్యారెక్టర్ని జస్టిఫై చేశారు. అఫ్ కోర్స్ మనకి రణబీర్ కపూర్ స్టోరీ చూపించారు కాబట్టి రణబీర్ కపూర్ మనకి హీరో అయిపోయాడు. అదే ఒకసారి బాబీ డియోల్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ చూపించి బాబీ డియోల్ రివెంజ్ తీర్చుకుంటాడని చెప్పి చూపిస్తే అందరూ బాబీ డియోల్కి సపోర్ట్ చేసే వాళ్ళేమో. సో ఇక్కడ రణబీర్ కపూర్ లాగే బాబీ డియోల్ కూడా తన ఫ్యామిలీ కోసం ఫైట్ చేశాడు. కాకపోతే ఇక్కడ అనిల్ కపూర్ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకోవటం బాబీ డియోల్ని అంటే అబ్రార్ని విలన్ చేసింది. నెక్స్ట్ విలన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి త్వరగా కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. సరోజా ఇది ఇంకో అండర్ రేటెడ్ మూవీ. యాక్చువల్గా ఆ రోజుల్లో ఈ సినిమాకు ఒక కల్ట్ స్టేటస్ కూడా వచ్చింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే 2 స్టోరీ లైన్స్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. ఒకటి హీరో అండ్ గ్యాంగ్ది, ఇంకోటి విలన్స్ది. దీంట్లో విలన్ గురించి రివీల్ చేసే ముందు ఒక చిన్న స్పాయిలర్ అలర్ట్. ఇన్ కేస్ మీరు సినిమా చూడకపోతే మాత్రం దీన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఈ సినిమాలో విలన్ ఎవరో చెప్పారంటే మాత్రం అక్కడ సస్పెన్స్ మొత్తం పోతుంది. అందుకోసం అని చెప్పేసి మీకు ముందే చెప్తున్నాను. ఒకవేళ మీరు సినిమా చూడాలనుకుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయండి. ఇన్ కేస్ లేదు మీరు ఆల్రెడీ చూసారంటే మాత్రం కంటిన్యూ చేయండి. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసింది ఏసీపీ అయిన శ్రీహరి గారు. అండ్ ఆయన్ని విలన్ అని చెప్పి లాస్ట్ వరకు కూడా రివీల్ చేశారు. సో సినిమాలో శ్రీహరి గారు తన ఫ్రెండ్స్తో కలిసి బిజినెస్ టైకూన్ అయిన ప్రకాష్ రాజ్ గారి కూతుర్ని కిడ్నాప్ చేస్తారు. అలా కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి డబ్బుల్ని డిమాండ్ చేస్తారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే శ్రీహరి గారు ప్రకాష్ రాజ్ గారికి క్లోజ్ ఫ్రెండ్. సో ఈ కిడ్నాప్ కేసుని ప్రకాష్ రాజ్ గారు శ్రీహరి గారిని హ్యాండిల్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు. కానీ అసలు శ్రీహరి గారు ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు అనేది ఈ సినిమా క్లైమాక్స్ లో మనకి రివీల్ చేస్తారు. పేదవాళ్ళకి సహాయం చేయడం కోసం డిపార్ట్మెంట్ లోకి వచ్చానని, కానీ అది కుదరలేదని, ఎంతో మంది అనాథ పిల్లల కోసమే కిడ్నాపులు చేస్తానని చెప్పి తను లాస్ట్ లో రివీల్ చేస్తాడు. అసలు ఈ సినిమాలో శ్రీహరి గారు సిన్సియర్ పోలీస్ అని చెప్పి అనుకుంటాం. కానీ లాస్ట్ లో ఆయన కిడ్నాప్ చేస్తున్నాడనే విషయం తెలియడంతో అతను విలన్ అని చెప్పి అతని మీద కోపం తెచ్చుకుంటాం. కానీ 2 నిమిషాల తర్వాత ఆయన ఎందుకు కిడ్నాప్ చేయించాడనే విషయం తెలుసుకున్నాక ఆయన మోటివ్ మంచిదని చెప్పి మనం ఫిక్స్ అయిపోతాం. నెక్స్ట్ బద్రి. చెప్పాలంటే అటు ఇటుగా ఇది కూడా ఈడియట్ స్టోరీ లాంటిదే. ఇప్పుడు మీ చెల్లి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో క్లోజ్ రిలేషన్షిప్ ఉందనుకోండి, మీరేం చేస్తారు? అదే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా చేశాడు. పవన్ కళ్యాణ్ మంచోడే, హ్యాండ్సమ్గా ఉంటాడు, అలాగే తన కెరీర్ కూడా బాగా సక్సెస్ఫుల్ కెరీర్. కానీ అలా అని చెప్పి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్న పవన్ కళ్యాణ్కి తన చెల్లినిచ్చి పెళ్లి చేయడానికి ప్రకాష్ రాజ్ ఎలా ఒప్పుకుంటాడు? అందులో మనోడు తోపు, డబ్బులు బాగా ఉన్న ఒక పవర్ఫుల్ పర్సన్, ఖచ్చితంగా తన పవర్ని చూపిస్తాడు. అండ్ ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ చేసింది కూడా అదే. నెక్స్ట్
అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్. థానోస్ తాతే కరెక్ట్. నాకైతే థానోస్ చెప్పిన దాంట్లో ఏ తప్పు కనిపించట్లా. జరుగుతున్న ఈ రేపులు, దారుణాలు, ఆకలి చావులు వీటన్నిటిని చూస్తూ ఉంటే థానోస్ చిటికెటివే కరెక్ట్ అనిపిస్తుంది. కాకపోతే థానోస్ ఆ చిటిక విషయంలో ఒక చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది. చిటిక వేసి భూమి మీద ఉన్న సగం పాపులేషన్ కాకుండా ఇలా రేపులు, మర్డర్లు, మోసాలు చేసేవాళ్ళు కుదిరితే ఆ ఇన్స్టాగ్రామ్లో అటు ఇటు కాకుండా ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని చిటికేసి లేపేస్తే బాగుండనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. వీళ్ళు కొంతమంది మీనింగ్ఫుల్ విలన్స్. వీళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దాంతోపాటుగా మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.